టెంకాయ మాయా కథ. ఒకప్పుడు సముద్ర తీరంలో తరుణ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. అతనికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఒకరోజు సముద్రం దగ్గర ఒక విచిత్రమైన కాయ కనిపించింది. నలుపు రంగులో మెరుస్తూ చిన్న రంధ్రంతో దాన్ని చేతిలోకి తీసుకున్న వెంటనే, నేను టెంకాయను, నన్ను ఎవరో ఒకరు ఒక శాపం వల్ల చెట్టుకు కట్టేశారు అని ఒక మృదువైన స్వరం వినిపించింది. తరుణ ఆశ్చర్యపోయాడు. నువ్వు మాట్లాడతావా అని అడిగాడు. అవును, నేను మొదట మనిషిని, ఒక మహర్షి సేవకుడిని. కానీ నా లోపలి స్వార్థం, కోపం కారణంగా నాపై శాపం పడింది. నా గుండె 3 పొరలుగా మారి ఈ టెంకాయగా అవతారమెత్తాను అని టెంకాయ చెప్పింది. నన్ను చెదరగొట్టి నేలలో పడేస్తేనే నేను మళ్ళీ పుణ్యవంతుడిగా పుడతాను. తరుణ ప్రేమతో భయపడకుండా టెంకాయను నేలమట్టం చేశాడు. కొన్ని రోజులకు అక్కడే ఒక చిన్న కొబ్బరికాయ మొక్క మొలిచింది. ఆ మొక్క పెరిగి పెద్ద చెట్టు అయింది. ఆ చెట్టుపై వేలాది కొబ్బరికాయలు పండాయి. అప్పుడు ఆ మొక్క నుంచి ఒక స్వరం వచ్చింది. తరుణని హృదయం పవిత్రం, అందుకే నేను మళ్ళీ జన్మించాను. అప్పటి నుండి టెంకాయను పగలగొట్టడం మన మనసులోని చెడు అహంకారం, కోపం వంటి పగలగొట్టి మంచి దారిలో నడవాలని సూచనగా మారింది. అందుకే దేవుడి ముందు టెంకాయ కొడతాం, లోపలి చెడును పగలగొట్టి వెలుపల పవిత్రతను తీసుకురావడం అనే అర్థంతో. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.